హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి. ఈరోజు స్టిచ్ వచ్చేసి లాంగ్ ఫ్రెంచ్ నాట్ అంటారండి. మనము థ్రెడ్ వచ్చేసి 6 లైన్స్ తీసుకుందాము. 6 లైన్స్ తీసుకున్నామంటే మనము ఆ సైడ్ ఈ సైడ్ నీడలకి వచ్చేసి మనకు 12 లైన్స్ వస్తాయి. ఓకేనా. లాంగ్ ఫ్రెంచ్ నాట్ అంటారు. తర్వాత వచ్చేసి లవంగం స్టిచ్ అంటారు. మనం చూసాం కదా, నీడలు ఇలా తీసేసుకునేసి మనం ముందు చూపించాం కదా ఫ్రెంచ్ నాట్కు, అలాగే అండి. కాకపోతే ఇక్కడ మనం ఫ్రెంచ్ నాట్కి వచ్చేసి అక్కడే ముడి వేసేస్తాము. మనం లవంగం స్టిచ్ అంటాం కదా, ఈ స్టిచ్కి వచ్చేసి కొంచెం లాంగ్ వేసేసుకొని ఇలా వేసేసుకుంటామని నీడలకు 1 టైం చుట్టేసుకునేసి ఇలా వేసుకున్నామంటే మనకు అదే అండి లాంగ్ ఫ్రెంచ్ నాట్ అంటారు, లవంగం స్టిచ్ అంటారు. చూసారు కదా ఇలా. నెక్స్ట్ మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నీడలకు 1 టైం తిప్పేసుకుంటాం మనము. నేను 3 టైమ్స్ అలా చూపించాను కదా నేను ఫ్రెంచ్ నాట్కి. అలాగే ఇప్పుడు మనం 1 టైమే వేసుకుందామండి. మనం 2 టైం ఇట్లా నీడలకి తిప్పేసామంటే మనకు కొంచెం లావుగా ఎత్తుగా కనపడుతుందండి ఆ స్టిచ్ అనేది. అందుకే 1 టైం అన్నామంటే మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా ఇలా. మనము ఇక్కడ డ్రా చేసుకునేసి చెమ్కీస్ పెట్టేసి వేసేసుకుందాం. ఎలా వేసుకోవాలో చెప్తాను, ఓకేనా. ఇలా చూపించిన విధంగా వేసుకుందాం. మనం ఒక పెన్ తీసుకునేసి ఇలా వేసుకుందామండి మనము, ఓకేనా. ఇలా డ్రా చేసుకునేసి మనం లైన్స్ లాగా వేసుకునేసి ఇలా మనం స్టిచ్ అనేది వేసేసుకుందాం, ఓకేనా. మనం నీడలు మధ్యలో తీసుకుందామండి, ఓకేనా. ఇలా మధ్యలో తీసుకునేసి మనము చెమ్కీస్ పెట్టేసుకొని వేసేసుకుందాం. చూసారు కదా ఇలా 1 టైం ఇలా తిప్పేసుకునేసి మనం ఇలా గుచ్చామంటే మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఓకేనా. మనం నీళ్ళకి 1 టైం తిప్పేసుకునేసి మనం థ్రెడ్ అనేది ఇలా వేసేసుకుందామండి. ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. ఇలా మధ్యలో తీసేసుకుందాం మనము, ఓకేనా. మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసేసుకుందాం. మనం చెమ్కీస్ ఉన్నాయి కదా, మనము ఇక్కడ చూసేసుకునేసి మనం వేసుకుందాం, ఓకేనా. నీళ్ళకి గుచ్చేసుకొని వేసేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఎండ్లో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. మీకు ఎలా ఉందో స్టిచ్ అనేది నాకు కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా. చూసారు కదా మొత్తం ఇలాగే వేసేసుకుందాం. మనం ఇలా గుచ్చేసుకొని వేసేసుకుందాం. మీకు ఇలా రాలేదంటే మనము ఇప్పుడు వేస్తాం కదా, స్ట్రైట్గా వేసుకోండి మీరు. అప్పుడు మీకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం మనం, ఓకేనా. ఇలా చూపించిన విధంగా వేసుకోండి. ఇంతే కాదండి, డిజైన్ వచ్చేసి మనము ఫ్రాక్స్ కానీ బ్లౌజ్కి కానీ మనము డ్రెస్సెస్ కానీ చాలా డిజైన్ చేసుకోవచ్చు, ఓకేనా. మనం ఇంతే కాదు హాఫ్ అయినా ఈ స్టిచ్లో వేస్తాం కదా, హాఫ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మనకు గ్రాండ్గా కనపడాలంటే ఇలా వేసుకుందాం. మనం థ్రెడ్ వర్క్తో ఏం చేస్తాము అవన్నీ స్టిచెస్ నేను చూపిస్తున్నానండి, ఓకేనా. మనం థ్రెడ్ వర్క్తో ఇలా వేసేసుకుందాము. మామూలు నీళ్ళతో ఎలా వేసుకోవాలి, మగ్గం వర్క్ నీళ్ళతో ఎలా వేసుకోవాలనేసి చూపించాను. చూసారు కదా లాస్ట్ ఫైనల్ అయితే ఇలా అయిపోయింది. నేను నెక్స్ట్ ఇక్కడ గమ్ పెట్టేసుకునేసి స్టోన్ పెడతానండి, అప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది, ఓకేనా. చూసారు కదా ఇలా పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ఇంకొకటి వేసి మీకు చూపిస్తాను, లీఫ్ లాగా ఎలా వేసుకోవాలనేది మీకు కొంచెం ఐడియా ఉంటుంది, ఓకేనా. చూసారు కదా మనం ఇలా వేసేసుకున్నామండి. ఇలా వేసుకొని నేను చైన్ స్టిచ్ 2 టైమ్స్ నేను ఇక్కడ వేసుకున్నాను. అవుట్లైన్ అనేది 2 టైమ్స్ వేసానండి. సేమ్ ప్రాసెస్ అండి, ఇక్కడ కానీ అలాగే వేసేసుకోవాలి మనము. ఈ స్టిచ్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేసి, లోంగా స్టిచ్ అనేది, లవంగం స్టిచ్ అనేసి, ఓకేనా. మనం ఇక్కడ చూసేసుకునేసి వేసేసుకుందాం మనము ఎలా అనేసి, ఓకేనా. ఇలా లీఫ్ కానీ ఇలా వేసేసుకుందామంటే చాలా గ్రాండ్గా లుక్గా కనపడుతుందండి. చాలా గ్రాండ్ డిజైన్ అండి. ఇలా వేసేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది మనకు ఈ డిజైన్ అనేది, ఓకేనా. మనకు వేరే బీడ్స్ ఏం అవసరం లేదండి. స్టిచ్ వేసేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది, ఓకేనా. చూసారు కదా మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాము ఈ లీఫ్ అనేది. అలాగే మనం ఈ ఉన్నాయి కదా ఈ 2 లీఫ్ కానీ వాటికి కానీ వేసేసుకుందాం మనము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మీరు ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి, మీకు బేసిక్ స్టిచ్ అనేది మీకు అర్థమవుతాయండి. ఫస్ట్ ఇలా చూస్తేనే ఎలా వేసుకునేది అర్థం కాదు. అదే మీరు బేసిక్ నుంచి చూసారంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం
మీకు అర్థమవుతాయండి. ఓకేనా, ఈ స్టిచెస్ అనేది. ఓకేనా, బేసిక్ నుంచి మీకు అర్థం అవ్వాలనేసి చూడమని చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మగ్గం వర్క్ క్లాసెస్ అనేది ఉంటుందండి. అక్కడ మీరు ఒకసారి చెక్ చేశారంటే మీకు అర్థమవుతుంది బేసిక్ నుంచి ఎలా నేర్చుకోవాలా స్టిచెస్ అనేది. ఓకేనా, చూసారు కదా, మనం ఇక్కడ నుంచి ఇలా తీసేసుకుని వేసేసుకోవాలండి. మనం 1 టైం తిప్పుకున్నామంటే సరిపోతుంది నీడలకి. 1 టైం తిప్పేసుకునేసి వేసామంటే అక్కడ నాట్లాగా చూసారు కదా, మనకు నాట్లాగా పడేది మనకు లవంగం స్టిచ్ అనేది తయారవుతుంది. ఓకేనా, మనం ఇప్పుడు వేసాం కదా, అలాగే ఇక్కడ వేసుకుందామండి. మనము ఇలా చూసారు కదా, ఇలా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో ఇలా వేసేసుకుందాం మనము. నేను మధ్యలో లైన్స్ వేసాను కదా, అందుకే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలనేసి నేను లైన్స్ వేసానండి. వేసామంటే మనకు అలా చూసేసుకునేసి మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది మనం ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, ఇలా మన మధ్యలోంచి స్టిచ్చెస్ అనేది వేసేసుకుందాం. మనం లీఫ్కి మధ్య నుంచి మనం స్టిచ్చెస్ అనేది ఇలా వేసేసుకుందాం. ఓకేనా, మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకుని చాలా గ్రాండ్గా కనపడుతుందండి స్టిచ్ అనేది. మనకు థ్రెడ్ వర్క్తో ఏం స్టిచ్చెస్ ఉన్నాయో ఆ స్టిచ్చెస్ అనేది మీకు వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను బీడ్స్ ఇలా వేసేసి మీకు చూపిస్తానండి నేను ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, మన థ్రెడ్ వర్క్ ఏమున్నాయో అవి ఫస్ట్ మనం వేసుకున్నామంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. మనం థ్రెడ్ వర్క్తో ఇలా వేసుకోవాలి స్టిచ్చెస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ అలా ఉన్నాయి కదా, జర్దోసి స్టోన్స్ అలా మనం వేసేసుకుందాం. ఓకేనా, మీకు ఒక ఐడియా రావాలనేసి నేను ఈ స్టిచ్చెస్ అనేది చూపిస్తున్నానండి. నేను ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి మీకు ఒక ఐడియా వస్తుంది ఇలా వేసుకున్నామంటే మనము. ఓకేనా, ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకుందామండి. చాలా గ్రాండ్గా కనపడుతుందండి స్టిచ్ అనేది మనం ఇలా వేసుకున్నామంటే. మనం ఫస్ట్ రావాలంటే రాదండి, మనము 2 టైం అట్లా ప్రాక్టీస్ చేయాలండి. చేసామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. మనకు ఈ 2 లీఫ్ అయిపోయాయి కదండి. చూసారు కదా, మనకి 2 లీఫ్ అనేది అయిపోయాయి. నెక్స్ట్ అక్కడ వేసుకుందాం మనము. చూసారు కదా, అయిపోయింది. మనం నెక్స్ట్ అక్కడ వేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసుకుందాం. మనం దగ్గరికి కావాలంటే దగ్గర నుంచి మనము స్టిచ్ వేసేసుకుందామండి. లేదు మనం దూరం నుంచి కావాలంటే ఇలా దూరంగా మనము లాంగ్ వేసేసుకుందాం మనము స్టిచ్ అనేది, ఈ లాంగ్ స్టిచ్ అనేది. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏం లేదండి. మనం చూసి ఇలా నిదానంగా ఇలా వేసేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ మనకు కొంచెం కష్టంగా ఉన్నా కానీ తర్వాత అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. చూసారు కదా, నేను అందుకే మీకు నిదానంగా వేసి చూపిస్తున్నాను. నేను మనం పైన పట్టుకోవాలండి, లేదంటే కానీ స్టిచ్ అనేది మనకు ముడిపడిపోతుంది, చిక్కుపడిపోతుంది. ఓకేనా, మనం ఇలా పట్టేసి మనం ఇలా వేసుకునేసి మనం వేసినప్పుడు కింద మనం నీడిల్ లాగుతాం కదా, అప్పుడు మనం పైన థ్రెడ్ అనేది పట్టేసుకునేసి వేసుకోవాలండి. లేదంటే చిక్కుపడిపోతుంది, కరెక్ట్గా ఫినిషింగ్ అనేది రాదండి మనకి. చిక్కుపడిపోసి దారాలన్నీ థ్రెడ్స్ అంతా మనకు గజిబిజిగా ఉంటుంది. ఓకేనా, ఇలా అనేది మనం వేసుకుందాం. మనం ఇలా పట్టుకున్నామంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా బాగా వస్తుందండి మనకి. ఓకేనా, ఇంతే కాదండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోలు అనేది పెడతాను. మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మన ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో మనకి. చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్ అనేది. ఓకేనా, చూసారు కదా, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.